ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పాండిచ్చేరి ఈపీఎస్ పెన్షనర్లకు మరియు ప్రజలకు నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఈపీఎస్ పెన్షన్ పొందువారు గత సంవత్సరాలుగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తూ కేవలం 1000 రూపాయలతోటే 2013 నుంచి జీవిస్తూ ఎటువంటి కరువు భత్యం లేకుండా ధరలు పెరిగిపోతుంటే వచ్చే 1000 రూపాయలు చాలక అనేకమైన ఇబ్బందులు పడుతూ ఇంటి బాడుక్కి అధికంగా పెరిగిపోయే రేషన్ సరుకులకు మరియు అనారోగ్యంగా వస్తే చూపించుకోవటానికి గతి లేని పరిస్థితిగా జీవిస్తున్నాం. మేము ఎప్పుడైనా మాకు ఈపీఎస్ పెన్షన్ కేంద్ర ప్రభుత్వం పెంచుతుందా అని ఎదురు చూస్తుంటే ఇటీవల కాలంలో కొన్ని పేపర్లు, కొన్ని యూట్యూబ్లు, కొంతమంది మీడియాలు అయ్యా ఇప్పుడే మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం 9,000 ఒప్పుకుంది, ఒకరు 7,500 ఒప్పుకున్నారని మరొకరు, 5,000 ఒప్పుకున్నారని మరొకరు, లేదు 3,000 ఒప్పుకున్నారని మరొకరు అనేక రకాలమైన ప్రచారాలు చేస్తూ ఆకలి బాధలతో పడుతున్న ఈ ఈపీఎస్ పెన్షన్లను ఆశను పెట్టి నిరుత్సాహం చేస్తూ ఇంతకాలం గడిపారు. మా కోసం కేంద్రంలో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ మమ్మల్ని గురించి మాట్లాడే వ్యక్తులే లేరు. ఈపీఎస్ పెన్షన్ల కోసం మేము ధర్నా చేస్తున్నాం, ఈరోజు అయిపోతుంది కాబట్టి మేము పోరాటానికి పోతున్నాం ఢిల్లీకి అని రాలేని వాళ్ళు 500కు పైన ఎంతైనా మాకు పంపించి మాకు సహకరించాలని కోరుతూ వారి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మరి ఢిల్లీకి పోయి అక్కడ కొందరిని చూసి మరి ఏమీ లేకుండా వచ్చి ఈరోజు ఈ ఈపీఎస్ పెన్షన్ తీసుకున్న 7 కోట్ల మందిలో ఆశతో ఎదురు చూసి అనేక మంది మరణించారు. ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నారు. అసలు ఇది పెరుగుతుందా పెరగదా అని నిరుత్సాహమైంది. ఈనాడు మన యొక్క ప్రభుత్వాల్లో అనేకమైన మంచి పనులు చేస్తుంటే తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకనంటే వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళకి అధికారం లేకపోతే వాళ్ళు బతకలేరు. ఒక ఆయన తెలంగాణలో విద్యార్థులు ధర్నా చేస్తే ఇది ప్రభుత్వం చేతగాని పని అంటాడు. అక్కడే ఏదైనా హాస్పిటల్ వాళ్ళు ధర్నా చేస్తే ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం అంటాడు. వరదలు వస్తే ఇది ప్రభుత్వం తప్పిదం అంటారు. ఏదైనా విద్యార్థులు కానీ ఎవరైనా పేదలు కానీ అయ్యా మాకు ఈ సమస్య మీద మేము చేస్తున్నామంటే ముందు వచ్చి పోరాటం అంటారు. ఎందుకంటే వారికి అధికారం పోయేలకే పిచ్చి బట్టి అసలు ప్రతిదీ కూడా మంచిని కూడా చెడుగా వాళ్ళకి కనపడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అనేకమైన తప్పిదములు చేసింది. కార్మికులను పట్టించుకోవాలా, ఫ్యాక్టరీలు మూసేసి లాకౌట్లు అయిపోయి వాళ్ళకి సరైన డబ్బులు కూడా ఈనాటికి మూసేసిన లాకౌట్ అయిన కార్మికులకు పైసా కూడా ఇకపోతే పట్టించుకోలేదు. అనేకమైన కార్మికులు అయ్యా మీరు ఇస్తున్న
డబ్బులు చాలవు అని ధర్నాలు చేస్తుంటే కూడా పట్టించుకోవాలి. అటువంటి ఆయన ఈరోజు విమర్శలకు ముందు వచ్చాడంటే చేతగాని వాళ్ళు ఏం చేస్తారా అంటే ఒకరి మీద నిందలు వేసి బతకాల. ఆంధ్రప్రదేశ్ అదే విధంగా ఉంది, కర్ణాటక అదే విధంగా ఉంది, బెంగళూరులో అయితే ఎక్కడో ఏదో ఎప్పుడో జరిగిపోయింది. అది బీజేపీ ప్రభుత్వంలోనే జరిగితే ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి సీతారామయ్యని పదవికి రాజీనామా చేయమని చెప్పి కూడా ప్రతిపక్షాలు వాళ్ళకి పదవి లేకపోయినకే విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ 4 రాష్ట్రాల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రులకి నేను మనవి చేసుకునేదంటే మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని విమర్శిస్తుంటే వాళ్ళు చూస్తూ ఉన్నారే కానీ ప్రతి విమర్శ లేదు. కాబట్టి మీకు కార్మికులు అండ కావాలా, ఈపీఎస్ కార్మికులు అండ కావాలా, ఈపీఎస్ కార్మికులు మీ పక్షాన ఉంటే వాళ్ళు చేస్తున్న ఈ యొక్క విమర్శలకు తిప్పి కొడతారు. వరదలు వచ్చి కొట్టుకొని పోతుంటే ఇది ప్రభుత్వం తప్పంట. ఎక్కడ ఉంది? ఏంటండి న్యాయం? అంటే ఆయన ప్రభుత్వంలో కొట్టుకొని పోయినా కూడా ఆయన ప్రభుత్వంలో అనేక ధరలు పెరిగినా, ఆయన ప్రభుత్వంలో అన్ని సమ్మెలు చేస్తున్న ఆయన ప్రభుత్వంలో కార్మికులకు ఉపాధి లేకపోయినా కూడా ఆయన తప్పు కాదు. కానీ వరదలు వచ్చి కొట్టుకొని పోతే ఇప్పుడు ఉన్నవాళ్ళ తప్పు. ఈ యొక్క ప్రాజెక్టును వాళ్ళు చేసిన తప్పులకి పగిలిపోతే అది కూడా వీళ్ళు చేసిన తప్పే. ఏమిటయ్యా ఈ ధర్మం? కాబట్టి మీ ప్రభుత్వాలు అండగా ఈపీఎస్ కార్మికులు నిలబడతారు. ఇప్పుడు చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శ చేయటానికి ఈపీఎస్ కార్మికులు ఉన్నారు. ఎందువలంటే మీరు మా యొక్క సమస్యని మీరు పరిష్కరించటకు ముందుకు రండి. మీరు ముందుకు వస్తే మీరు మా సమస్య మీద పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మీరు కానీ మాకు పక్షాన నిలబడి మా పక్షాన ఉంటే మాకు న్యాయం జరుగుతుంది. మేము మీకు అండగా ఉంటాం. ఏ యొక్క ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్న ప్రతి విమర్శకు మీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేరు. మా యొక్క ఈపీఎస్ కార్మికులు సమాధానం చెప్పగల సత్తాగల ఉంది. కాబట్టి పార్లమెంటులో మీ యొక్క రాజ్యసభ సభ్యుల చేత కానీ పార్లమెంటు సభ్యుల చేత కానీ ఈపీఎస్ గురించి అడగండి. ఈపీఎస్ కార్మికుల కోసం అండగా నిలబడండి. ఈపీఎస్ కార్మికులకు అండగా నిలబడితే మాకు 65 రూపాయల నుండి 5 రూపాయల నుండి 65 నుంచి దాదాపు 900-800 రూపాయల లోపు ఉన్న ఈపీఎస్ పెన్షన్ని 2013లో 1000 రూపాయలు చేశారు. కానీ ఈపీఎస్ 195 పెట్టినప్పుడు అరుణాచలం గారు ఆ యొక్క పార్లమెంట్లో ఆగస్టు 2వ తారీఖు 95లో అయ్యా ధరల సూచన మేరకు మేము ఈపీఎస్ పెంచుతాను అన్నారు. 4 సంవత్సరాలు పెంచారు. 4.3, 5.3, 4 పెంచి 2000 నుంచి రద్దు చేశారు. కాబట్టి మేము 2009లో ఈ యొక్క ఈపీఎస్ పెన్షన్ 7500 ఇవ్వమని నెల్లూరులో ఉన్న మేము వాళ్ళకి మెమోరాండం ఇచ్చాం. దాని మీద ఎంతో చర్చ జరిగింది. ఆర్టీసీ యొక్క మేనేజ్మెంట్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిగారు, ఏమిటి వీళ్ళకి ఎందుకు పెన్షన్ లేదని. దానికి కూడా ఆర్టీసీ వారు సమాధానం రాశారు. అది మా దగ్గర ఉంది. 2013 నుండి ఒక్క పైసా పెరగల. 10 సంవత్సరాలుగా అనేక ట్రేడ్ యూనియన్లు పోరాటం చేసిన ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి మేము మీకు అండగా ఉంటాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు తమిళనాడు మేము ఈపీఎస్ కార్మికులకు పక్షాన మీరు నిలబడితే మీ పక్షాన మేము నిలబడతాం. ప్రతిపక్షాలు మీపై చేస్తున్న వాటినికి ధీటుగా ఎదుర్కొంటాం. మాకు ఆ సత్తా ఉంది. మీ ఎమ్మెల్యేలే మాట్లాడలేరు, మీ ఎంపీలు మాట్లాడలేరు, మీ రాజ్యసభ సభ్యులు మాట్లాడరు.
కాబట్టి ఈపీఎస్ సభ్యులకు మీరు అండగా ఉండండి. మీపై వచ్చే విమర్శలకు మేము ప్రతి విమర్శ చేసి వాళ్ళ యొక్క నోరు మూపిస్తాం. వాళ్ళ యొక్క ప్రభుత్వాల్లో వాళ్ళు చేతగాక, వాళ్ళు మంచి చేయలేక, వాళ్ళు ఓడిపోయిన ఒక పరిస్థితిలో వాళ్ళకి పిచ్చిలు పట్టినాయి, మెంటల్ అయిపోయి చివరికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియని పరిస్థితిలో ప్రతిపక్ష నాయకులు ఈ 4 రాష్ట్రాల్లోనూ 5 రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నారు. కావున మీరు మీ రాజ్యసభ సభ్యుల చేత, రాజ్యసభలోనూ పార్లమెంటు సభ్యుల చేత, పార్లమెంటులోనూ ఈపీఎస్ కార్మికులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. బీజేపీ ప్రభుత్వాన్ని అడగమని మేము ప్రాధేయపడుతున్నాం. మీరు ఈపీఎస్ పెన్షన్ కోసం మీరు మా అండ ఉంటే లేదు, మీ వల్ల కాదని మేము అంటున్నాం. మీకేమన్నా అక్కడ అడగటానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే మా కార్మిక ప్రతినిధులను ఈపీఎస్ వల్ల నష్టపడి, ఈపీఎస్ వల్ల పస్తులుండి, ఈపీఎస్ వల్ల బతకలేక, ఈపీఎస్ వల్ల ఏమీ చెయ్యలేని ఈ యొక్క కార్మికులు మీ ప్రభుత్వానికి అండగా ఉంటాం. మేము ధీటైన సమాధానం చెప్తాం. మాకు కావాల్సింది ఈపీఎస్ పెన్షన్. 2009లో 7,500 అన్నాం. మాకు 2000 నుంచి కరువు భత్యం నిలుపుదల చేశారు. ఆ కరువు భత్యమే కానీ ఇచ్చుంటే ఈరోజు 18,000 రూపాయలు మాకు వచ్చాయి. 18,000 వస్తే మాకు ఇంటి బాడుకు కానీ, అనారోగ్యానికి కానీ, మా యొక్క భార్యాభర్తలు బతకడానికి కానీ రోజు పెరిగే అధిక ధరలకు మేము నిలబడగలము. కాబట్టి మాకు 18,000 రూపాయలు ఈరోజు ఈపీఎస్ ద్వారా మాకు రావాలి. దానికోసం మా యొక్క పోరాటం, మా యొక్క విజ్ఞప్తులు. మమ్మల్ని ఎందరో మోసాలు చేశారు, ఎన్ని ప్రభుత్వాల్లో మోసాలు చేసినాయి. మీరైనా గతంలో మీరు అనేకమైన ఇబ్బందులు పడి మీరు ప్రభుత్వానికి వచ్చారు. మిమ్మల్ని వచ్చిన తర్వాత సక్రంగా మీ యొక్క ప్రభుత్వం మీరు మంచి చేస్తున్నా కూడా చెడు చేస్తున్నారని విమర్శించే వాళ్ళకి మేము వాళ్ళకి ధీటిగా ఎదుర్కోవటానికి మేము ఉన్నాం. కాబట్టి మీ సభ్యుల చేత రాజ్యసభ పార్లమెంట్లో కానీ, అది లేని పక్షంలో మమ్మల్ని కానీ పంపించండి. మేము మా యొక్క ఈపీఎస్ కోసమే మేము పోరాటం చేసి, ఈపీఎస్ కోసమే మేము కష్టపడి ఆ యొక్క పార్లమెంటును కానీ, పార్లమెంట్లో పోయి అధికారం మాకు శక్తి లేదు, మాకు కోర్టులు లేవు, మేమేమి డబ్బు ఖర్చు పెట్టిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయలేము. కనీసం రాజ్యసభ సభ్యులైతే మీరు మీ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. కాబట్టి మాకు ఆ ఒక్క అవకాశం కల్పించండి. మా యొక్క కార్మిక సమస్యల మీద మేము పోరాటం చేసి మేము ఈపీఎస్ పెంచుతాం. ఈపీఎస్ కార్మికులు ఈ దేశంలో నీచంగా ఉన్నారు. కాబట్టి మరొకసారి మిమ్మల్ని మేము ప్రాధాన్యపడి అడిగేది ఏంటంటే, మాకు మీరు అండగా ఉండండి. మా యొక్క సమస్యని మీరు పరిష్కరించండి. మీరు పరిష్కరించలేనిప్పటికీ ఏదైనా అవంతరాలు కానీ వస్తే మాకు ఒక సభ్యత్వంలో మాకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వండి, మమ్మల్ని అక్కడ పంపించండి. మా యొక్క సమస్యని కోసం మేమే పోరాటం చేసుకుంటాం. మేమేమో ఈపీఎస్ని పెంచడానికి మేమందరం ఐక్యంగా నిలబడతామని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఈపీఎస్ పొందేవాళ్ళు ఆర్టీసీ కార్మికులు చాలామంది అతి తక్కువ పెన్షన్తో బతుకుతున్నాం. కాబట్టి ఎన్నికల ముందు 2024 ప్రచార సభల్లో కడపలో రఘునాథరెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి ఆయన ప్రచార సభలో మా యొక్క బాధలను వారికి తెలియజేయగా, వారు మాకు జీవనభృతిని కల్పిస్తానన్నారు. ఆ జీవనభృతిని మాకు కల్పించండి, ఆ జీవనభృతిని ఇవ్వండి. లేకపోతే ఈ రూపాయలు మేము బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి జీవనభృతి వచ్చినా మాకు ఒక అండగా ఉంటుంది. తర్వాత మీరు గతంలో 2014లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు పల్లె వెలుగు నుండి ఆల్ట్రా వరకు అర్ధ ఛార్జీతో పోయే వాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆ ఆల్ట్రాలని చాలా రద్దు చేసేశారు. ఆ రద్దు చేసినందువల్ల
ఇప్పుడు మాకు ఏదన్నా జరిగితే కుప్పం నుండి ఇటు విద్యాధరపురానికి, అటు ఇచ్చాపురం నుండి విద్యాధరపురానికి, ఇటు హిందూపురం నుండి విద్యాధర పోవాలంటే ఆల్ట్రాలు అన్నీ రద్దు చేసినందువలన పోలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వాటి స్థానంలో సూపర్ ఎక్స్ప్రెస్ని పెట్టుండారు కాబట్టి సూపర్ ఎక్స్ప్రెస్లు కూడా మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి. మీ అనేక రాష్ట్రాలు మన రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, రేపు ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు మాకు కూడా సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మాకు కల్పించి సూపర్ లగ్జరీని మేము ప్రయాణించడానికి అవకాశం ఏమండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము ఇటు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకే ఉమ్మడి ఉన్నప్పుడు కొంతమంది అటు ట్రాన్స్ఫర్ అయ్యి ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఈనాడు రాష్ట్రాలు విభజించిన తర్వాత ఆ బస్సుల్లో ఆర్టీసీ ఆంధ్ర వాళ్ళని, ఆ యొక్క తెలంగాణ బస్సుల్లో ఇటు ఆంధ్ర వాళ్ళని మరియు ఆంధ్రప్రదేశ్ బస్సుల్లో తెలంగాణ వాళ్ళనికి ఎక్కించుకోలేకపోతున్నారు కాబట్టి మా ఇరు రాష్ట్రాల యొక్క కార్మికులను కూడా ఇరు రాష్ట్రాల్లో మేము ప్రయాణించడానికి మాకు ఉచిత సౌకర్యాన్ని కల్పించమని మరొకసారి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు సహకరించారు. మీరు ఈ రోజుకు కూడా మీరు పేదల కోసం, పేద కార్మికుల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మీరు పాటుపడుతున్నారు కాబట్టి మొన్న జరిగిన వరదల్లో మీరు దాదాపు నడుముల్లో నీళ్ళల్లో కూడా పోయే వాళ్ళ యొక్క ఇబ్బందులు కనుక్కున్నారు కాబట్టి మా యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క ఇబ్బందిని మీ యొక్క దృష్టిలో పెట్టుకొని మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం, జీవన వృత్తి మొత్తం కల్పించగలరని, మీరు కూడా ఎన్డీఏకి మీకు సంబంధం ఉంది కాబట్టి మీ ప్రభుత్వం ద్వారా ఈపీఎస్ పెన్షన్ కోసం మీరు కూడా సహకరించి ఆ యొక్క ప్రధానమంత్రి గారిని వివరించండి. లేని పక్షంలో మీ రాష్ట్రాన్ని నుంచి, అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మమ్మల్ని రాజ్యసభ సభ్యులుగా చేసి మా సమస్యని మేము పరిష్కరించడానికి పంపించగలరని మరొకసారి మీకు విన్నవించుకుంటూ, మరొకసారి ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, తెలంగాణ కార్మికులకు, ప్రజలకు ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొకసారి మీకు ఈపీఎస్ కార్మికులకు అండగా నిలబడి మీరన్నా అడగండి, లేకపోతే మమ్మల్నన్నా ఆ యొక్క రాజ్యసభకు పంపించమని మరీ కోరుకుంటూ, మా యొక్క ఈపీఎస్ పెన్షన్ యొక్క కష్టాలని తీర్చమని కోరుతూ విరమిస్తున్నాం.